ఒకటి పర్సనల్ క్వశ్చన్, ఎంతవరకు చెప్తారో మరి మీ ఇష్టం. అది గీతా మాధురి ఈజ్ అడాప్టెడ్ చైల్డ్. నేనా? నో నో నో, తన సొంత తల్లిదండ్రులు కాదు అన్నది. నో నో నో, ఛాన్సే లేదు. అవునా? నా ఊహ తెలిసాక ఐ నోన్ ఓన్లీ మై పేరెంట్స్. ఓకే, రియల్లీ? రియల్లీ ఓకే, రియల్లీ, యా, నో వేస్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఐ నో ఎవ్రీథింగ్ కదా. ఓకే ఓకే, ఐ నీడ్ నాట్ షో మై సర్టిఫికేట్స్ అండ్ ఆల్, బట్ దెన్ యా, నో. రైట్. ఓకే, శ్రీకృష్ణతోటి ఏంటి అంత బాండింగ్, బ్రదర్లీ బాండింగ్ ఎందుకంత? అంటే ఏంటి అక్కడ ఏదో ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంటుందిగా, ఒక మనిషి మీద అంత ఇష్టం ఏర్పడడానికి? నాకు శ్రీకృష్ణ అన్న, దీపు, వీళ్ళిద్దరూ నాకు చాలా క్లోజ్. కృష్ణ చైతన్య కూడా. కృష్ణ చైతన్య నేను బ్రదర్ అన్నాను, సాకేత్ ఒకడు. వీళ్ళ ముగ్గురుని నేను బ్రదర్స్ కింద ట్రీట్ చేస్తాను. కృష్ణ చైతన్య శ్రీకృష్ణ, దీపు అండ్ సాకేత్, వీళ్ళ ముగ్గురిని నేను చాలా సొంతగా ఫీల్ అవుతాను, సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అవుతాను. శ్రీకృష్ణ అన్న యూనివర్సల్ అన్న, కానీ నాకు కొంచెం ఎక్కువ అన్న అనమాట. అది శ్రీకృష్ణ అన్న యూనివర్సల్ అన్న, కానీ అన్నకున్న కొంతమంది చెల్లెళ్ళల్లో నేను ఒక చెల్లిని. అంటే నెక్స్ట్ టు సొంత చెల్లిలో నేను శిల్ప ఇద్దరం ఉంటాం. అలా నాకు బోల్డ్ మంది అన్నలు ఉన్నారు, బట్ నాకు శ్రీకృష్ణ, దీపు వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్. అంత బాండింగ్ ఏర్పడడానికి ఏదో ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది, స్ట్రాంగ్ బాండింగ్ ఏంటది? ఆ బాండింగ్ ఏర్పడడానికి నా కెరియర్ నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని చాలా ఇచ్చింది నాకు. నా కెరియర్ నన్ను ఒక ఇండివిజువల్గా నుంచునే ఒక శక్తిని ఇచ్చింది. నేను ఏదన్నా లైఫ్లో కష్టపడి సాధించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మంచి ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ని ఇచ్చింది. ఐ కెన్ జస్ట్ సే దాట్. వీ హ్యావ్ మై క్లోజ్ గ్రూప్ ఉంది. నేను, పర్ణిక, శ్రీకృష్ణ, రఘురామ్, మనస్విని, కృష్ణ చైతన్య, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ, దీపు, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటాం. మేము కుదిరితే కలవడానికే చూస్తాం. రామాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ, మా గురువు గారు రామాచారి గారు, సో వాళ్ళ ఫ్యామిలీ, రామాచారి గారు వాళ్ళు అండ్ వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్. నాకు అంత బాండింగ్ ఏర్పడడానికి అవకాశాలు హెల్ప్ అయ్యాయి. అంటే ఒక ప్రోగ్రామ్ రావడం, అదేదో కాంబినేషన్లో, మా ఇద్దరు కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ చూడడం, ఆ ప్రోగ్రామ్ నచ్చి ఇంకోళ్ళు పిలవడం, అలా అవకాశాలు అలా ఏర్పడేసరికి అన్న 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 అనుకుంటే అలా అయిపోయింది. సో నాకు అలా నా కెరియరే హెల్ప్ చేసింది ఆ బాండింగ్ శ్రీకృష్ణ అన్నతో ఏర్పడడానికి. ఓకే ఓకే, ఇంకోటి మామూలుగా ఒక నటికి, సినిమా ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ, నటికి పర్ఫార్మెన్స్ టాలెంట్ ఎంత అవసరమో అపియరెన్స్ అండ్ అందం కూడా అంతే అవసరం, ఎందుకంటే స్క్రీన్లో కనబడుతున్నారు కాబట్టి. బట్ ఒక సింగర్కి ఒక పాట అద్భుతంగా రావాలంటే గొంతు మాత్రమే ఇంపార్టెంట్. గొంతు బాగుంటే చాలు, పాట బాగుంటుంది. అలాంటిది ఒక సింగర్కి అందం అన్నది అవకాశం రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ ఇండస్ట్రీలో? సింగర్కి అందం అనేది స్టేజ్ షోస్లో పాడడానికి అవసరం అనేది నేను ఒక 1% నమ్ముతాను. అసలు ప్లేబ్యాక్కి అందానికి సంబంధం లేదు, బికాస్ వినిపించేది మన గొంతు. నేను స్టేజ్ షో గురించి మాట్లాడలేదు, ప్లేబ్యాక్ గురించా? ఓన్లీ ప్లేబ్యాక్ గురించి. స్టేజ్ షోస్ గురించి మాట్లాడాలి. అవసరం లేదు, అందం అనేది అవసరం లేదు. అసలు అందం లేకుండా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. అందము లేకున్నా కూడా జస్ట్ అందంతో అవకాశాలు ఛాన్సే లేదు. ఎందుకంటే మీకు ఒక రికార్డింగ్, ఒక సాంగ్ వినేటప్పుడు వాళ్ళ రూపం ఏం కనిపించదు, వాళ్ళ గొంతు వినిపిస్తుంది. సో ఎవరన్నా ఎప్పుడన్నా మనం ఒక సాంగ్ వింటుంటే వాళ్ళ గొంతు వింటాం కానీ వాళ్ళ రూపాన్ని తలుచుకోం. మనకు గుర్తొచ్చేది కూడా పిక్చరైజేషన్ అయిపోయాక హీరో హీరోయిన్ గుర్తొస్తారు, కానీ పాడిన వాళ్ళు ఎలా పాడినప్పుడు వాళ్ళు ఇలా పాడుంటారని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గొంతునే ఫీల్ అవుతాం మనం. మన గొంతు వింటూ మొహాన్ని ఊహించుకున్న వాళ్ళు అసలు దేవుళ్ళకి దగ్గరగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అంత బ్రెయిన్లో అంత ఉంచుకున్న వాళ్ళని బేసిక్గా నన్ను అడిగితే. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్రేయా ఘోషాల్ అంటే ఇష్టం,
నేను శ్రేయా ఘోషల్ వాయిస్ విని ఆ అమ్మాయి ఎలా పాడిందో వింటాను, కానీ ఆ అమ్మాయి పాడినప్పుడు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది, ఆ అమ్మాయి మొహం ఇంత అందంగా మలిచి అన్నంత నాకు లేదు, నాకు అంత లేదు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఎక్కడో దేవుడికి దగ్గరగా ఉండే వాళ్ళకే అంత ఉంటుంది. సో రూపం అనేది గొంతుకి సంబంధం లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్ మీకు అర్థమై ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్యనే. అచ్చా, మీరు అలా అంటున్నారా? ఓకే. మ్యూజిక్ డైరెక్టర్స్కి సింగర్స్ అందంగా ఉంటే సాంగ్స్ పాడతారు అంటున్నారా? ఆ లైన్ లేదండి. ఒకటి చెప్పన, అకార్డింగ్ టు మీ అందం అనగానే కొంతమంది చూసిన వెంటనే బాగుంటారు, కొంతమంది చూడగా బాగుంటారు, కొన్ని మొహాలు అలవాటు అయిపోతే బాగుంటాయి. ఒక ఫేస్ అలవాటు అయిపోయాక ఇంక అంతంత సంబంధం లేదు. ఫస్ట్ గ్లాన్స్ అనేది అనవసరం. ఫేస్ అలవాటు అయిపోయాక నేను మిమ్మల్ని రోజు చూస్తున్నాను అనుకోండి, మీరు రోజు అందంగా అనిపించవచ్చు, అందంగా కనిపించకపోవచ్చు. మీరు మిస్ వరల్డ్ అయినా కూడా ఆర్ మిస్టర్ వరల్డ్ అయినా కూడా మీరు నాకు అందంగా అనిపించచ్చు, అందంగా అనిపించకపోవచ్చు. సో అలవాటు అయిపోయిన మొహాలకి ఇంకా అందంత సంబంధం లేదు అకార్డింగ్ టు మీ. అండ్ యాజ్ వి నో అ పర్సన్ మోర్ అందం అనేది ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో అందరు అంటారు కానీ నాకు అలా అనిపించదండి. ఎందుకంటే నో వన్ వాంట్స్ టు స్పాయిల్ దేర్ సాంగ్. ఒకవేళ అందంగా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక అవకాశం వరకు అందంగా ఉంటేనా ఒక అవకాశం ఇచ్చి చూస్తారు, తర్వాత లేకపోతే వదిలేస్తారు. ఏమో మరి నాకైతే తెలియదు, నాకు తెలిసి లేదండి. మరి అలాంటి వాళ్ళకి అందం చూసే అవకాశం ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వాళ్ళకి నెక్స్ట్ అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాంగ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రాంగ్ లాస్టింగ్ ఉండదు. సెకండ్ దేవుడు నెక్స్ట్ మినిటే కట్ చేసేస్తాడు. ఇంకో లైఫ్ అంతవరకు వెళ్ళక్కర్లేదు, మనం చేసేది ఈ లైఫ్లోనే అనుభవించేస్తాం. సో మనం ఏ రకంగా ఒక వర్క్ని ఒకళ్ళకి ఇస్తున్నాం అనేది ఆ రకంగానే మనకి ఇంకోటి ఇస్తాడు వర్క్. అంత అన్నెసెసరీ పాయింట్ని చూసి వాళ్ళకే వర్క్. సో అందం బట్టి మ్యూజిక్ అందం బట్టి అవకాశం ఎవరైనా సింగర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ నెక్స్ట్ సినిమాకి ఇంకెవరు అవకాశం ఇచ్చుండరు అని నేను అనుకుంటున్నా. మీకు అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఎప్పుడు కలగలేదా? నాకు అంటే ఇండైరెక్ట్గా ఏదో రాళ్ళు వేసిన వాళ్ళని చూశాను కానీ డైరెక్ట్గా ఎవరు అంత ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడలేదు. సో ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా అలా మాట్లాడలేదా అనే ఒక డౌట్ ఉండిపోతుంది లైఫ్లో. సో అలాంటి డౌట్లోనే ఒకసారి ఏదో అయింది. అండ్ కెరియర్ స్టార్టింగ్లో ట్రై చేస్తే నేను అప్పుడు చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. బట్ ఇన్నోసెంట్గానే తెలియకుండా మాటలు వచ్చేసేవి. అంటే ఇన్నోసెన్స్లో మాటలు వాళ్ళకి పాపం తగిలాయేమో. ఎవరో ఏదో ట్రై చేసి ఇండైరెక్ట్గా ట్రై చేస్తుంటే నేను మా మమ్మీని అడిగి చెప్తాను ఆర్ ఇలా మాట్లాడేదాన్ని మా మమ్మీతో ఇలా ఏదన్నా మాట్లాడితే. అండ్ దేవుడి దయ వల్ల ఆల్ ఐ గాట్ వర్ మ్యారేజ్ ప్రపోజల్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. Most of them wanted to marry me. If someone wants to marry me, that's not a mistake. If someone doesn't want to marry me but go around with me, that's a mistake for me. So people who always wanted to marry me, so I'll not say that is wrong also. Direct or indirect. Correct. తప్పలేదు కదా. శ్రీకృష్ణ అన్న మళ్ళీ శ్రీకృష్ణ పేరు వస్తుంది అన్నాడు. గీతామాధురి చాలా తెలివైన పిల్ల, చాలా ముదురు, అందరిని మేనేజ్ భలే చేస్తుంది, దాంట్లో ఎటువంటిది లేదు, అమాయకంగా అనిపించే తెలివైన పిల్ల అని. ఇంతకేంటి గీత ముదురా అమ్మ, తెలివి గల అమ్మాయా, అమాయక పిల్లన? నేను ముదురు కాదు, తెలివైన అమ్మాయిని కాదు, అమాయకురాలని కాదు. మరి ఇంకోటి ఏంటుంది కొత్తది? అన్ని సమపాళ్ళల్లో ఉన్న ఒక బ్యాలెన్స్డ్ అమ్మాయిని నేను. అన్నీ ఒక అమ్మాయి ఎలా ఉండాలి అంటే గీతలా ఉండాలి, అలా ఉండే అమ్మాయి. జోక్స్ అపార్ట్ అలా ఏం లేదంటే ఏదో జస్ట్ గో విత్ ద ఫ్లో. నాకు అనిపించింది నేను చేస్తాను. అది ఒక్కొక్కళ్ళకి ముదురుగా అనిపించవచ్చు, ఒకళ్ళకి అమాయకంగా అనిపించవచ్చు, ఒకళ్ళకి యాబ్సెంట్ మైండెడ్ అనిపించవచ్చు, ఒకళ్ళకేమో అతి తెలివిలా అనిపించవచ్చు.
నాకు అనిపించింది నేను చేస్తాను. నేను అంతేమీ దాని గురించి అంత పోస్ట్ మార్టం చేయను, ఏ విషయాన్ని అంత పోస్ట్ మార్టం చేయను. బట్ ఎవరైనా నాతో మాట్లాడిన దాన్ని ఆర్ వాళ్ళ మైండ్స్ని మాత్రం నేను నా మైండ్లో పోస్ట్ మార్టం చేస్తాను అనమాట. మొత్తం అసలు వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు, వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడం ఇంట్రెస్ట్ నాకు. సైకాలజీ సైడ్ వెళ్ళిపోవడం ఇంట్రెస్ట్. సో అలా కానీ నేను ఎక్కువ నా మైండ్ని ఎక్కువ ఆలోచించాను, నేను ఎలాంటి దాన్ని